పెండకు బొమ్మన్నది మా ఎత్త గంపేడదేమన్నది పెండకు బొమ్మన్నది మా ఎత్త గంపేడదేమన్నది సంపేమో జలమన్నది మా ఎత్త మందాకిట్ల ముగ్గేమన్నది. ఆగమందం పెండకు పోతే పొట్టు పొట్టు కొడతారు దొరికితే మాత్రం. ఆ పెండ లేకున్నా సరే మనం సాను జల్లకున్నా సరే. నువ్వు మీ అమ్మ ఎరిగింది కలిపి చల్తావా? అద్దెకర ఉంది ఆకిలి गैस कैसे दी लक्ष्य मग बैठ के डर डर गैस बैठ के डर गैस आज पेंडा दी तो नहीं वो रे ये सब पूरा भरता तुम चलो हम पेंडा दिलाते आप लोगों Oh my God, so sexy. Handsome guys, hello. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. अल्लाह मेरा भगवान इतना हसीन चेहरा. Oh my God. Really? మీరు ఎవరైనా మొగలు వస్తే చచ్చరని అనొద్దమ్మా, నా కోసం వస్తున్నారు. ఊకోమందం ఈ బార్గాలు జరైతే మనల్ని గుద్దుదురు ఆలని సెక్సీ బాయ్స్ అని మాట్లాడతావు. మీకు అక్క చెల్లెలు లేరులా ఇంట్లో? సిగ్గుందా కొంచెమన్నా? రోడ్ల మట్టి పోతా అంటే ఏ ఆడది పెండకు పోతాంది దేని గుద్దు కూడా పోదామని చూస్తారా? మా అక్క ఉంది కానీ ఇలా తెల్లలేదు, నాలుగు నల్ల ఉంది మా అక్క. నాకు అక్కంది చెల్లెలుంది కానీ మా అమ్మకి మాత్రం కోడలు లేదు. ఏమైందిరా ఓ బాడకవులారా ఇట్లా తయారయ్యారేమ్రా మీరు? ఒక గట్లంటే మాక ఊళ్ళకి నాకు చిత్తకర్తి కుక్కలు ఉరుకులు అన్నట్టు ఉరుకులాడతారేమ్రా? ఆడిది బయటకు వెళ్తే ఏ ఆడిది ఏ దొడ్లకు పోతుంది, ఏ ఆడిది ఏడుకోతుంది అని చూసుకుంటే గంప తీసుకొని వేస్తే బాడుకోవాలారా? అట్లాంటి నువ్వు ప్రేమతో కొట్టినా కొట్టించుకోబుద్ది కాదు, గంపతో కొట్టినా కొట్టించుకోబుద్ది కాదు. నేను చూసిన నువ్వు చాలా సింగారంగా ఉన్నావు, కర్రెమ్మక పడినారు. సరే తరలే నీ కర్రెమ్మకంలో చెప్పు కానీ ఎందుకు పిల్లలతోటి గొడవ పడుతున్నారు? వాళ్ళు వచ్చింది మీకోసం కాదు, నా కోసం వచ్చారు వాళ్ళు. చెప్పు పసి కూరండి. నువ్వు ఒకదానో రావాలి మరి తిప్పుకుంటా మమ్మల్ని ఎందుకు తోలుకొచ్చినవే? అది సిగ్గులేని పాడుకోవాలి అట్లే వస్తారు వీళ్ళకి కత్తరే. వాడు ఏమైందిరా మా ఇంక పడ్డారు పొద్దు పొద్దున పాడుకోవాలరు అక్కడ పోయి. పిల్లలకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో మందం అవునక్క. ఈ బాడకాలు ఊకే మన ఎమ్మడి పడతారు, ముగ్గురిట్లలో ఎవరి కోసం వస్తారంటావు? మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళుడే ఆలస్యం. దుకాణంలోకి పోతే దుకాణంలోకి వస్తారు, కూరగాయలకు పోతే కూరగాయలకు వస్తారు, బట్టలు వినడానికి పోతే బాయికాడికి వస్తారు, పెండకు పోతే ఇప్పుడు మన వెనకరే రాబట్టే. ఎవరి కోసం వస్తారంటావు ముగ్గురిట్లా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు అసలు అందం ఉందా అని? మీకు నాకు చూడు ఎంత అందంగా ఉందో. మీకు ఇంత దేవుడు ఇంత అందం వేస్తే మీకు తెలుస్తుండేనే. మీ కొరకు వస్తలేరు వాళ్ళు, నా కొరకు. దేవుడా ఇంత అందాన్ని ఇచ్చావు, కొంచెం దీనికి ఇస్తే కూడా అయిపోతుండే కదా దేవుడా. దీనికని ఎట్టు కాకుండా చెక్కిన దేవుడా. దీన్ని చూసే పిల్లలు కూడా వచ్చిపోయారు, దీన్ని చూసే కుసురాడు కూడా లేవాడు. నా కోసం వచ్చిన నా రాజలు కొట్టు తిట్టి వెళ్ళగొట్టిరు. మేము మీ లోన మంది పడ ఎదురుపోయి గుద్దించుకోపోయినా వానాల బండ్లకు ఎదురు కాకుండా ఎంకరగా ముంగర నేను గుద్దించుకుంటుంటే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీకేం అవసరం? దీంతో వచ్చుడు మన బుద్ధి తక్కువనే. ఎటు ఊరుకోసావు కానీ దీంతో కాదు, నా అందం చూసి మీకు కుళ్ళే కుట్రనే ఆరిపోతాంది కుళ్ళు ఒక పక్కన. వచ్చే జన్మంటూ ఉంటే నాలాగా అందంగా పుడతారు, ఓకేనా? లేక చచ్చిపోతాను లేపిన కాడికి చాలు కానీ. అందంగా ఉందట మందంగా ఉన్నా ఎక్కడ ఇట్లా ఇద్దరు నాకు టెన్షన్ పెట్టిస్తున్నా వీళ్ళతోటి. దీంతో వచ్చుడు మన బుద్ధి తక్కువైంది. మనం ఇద్దరమే వస్తా అయిపోనే. ఎవడు చూస్తాడు నాకేళ్ళి అని చూసుకుంటూ వస్తుంది. ఇది పెండ కొత్తలేదు, మొగోళ్ళని చూసుకుంటూ వస్తుంది. ఎవరు చూడాలంటే చెప్పు. అందరిని ఒకలాగా చెక్కి నాకు ఇంకోలాగా చెక్కి ఇంత అందం ఇచ్చి అసలు తప్పంతా నీదే. ఈ శిక్ష అనుభవిస్తున్న వీళ్ళతోటి నేను ఏగలేకపోతున్నా. ఎక్కడ బిడ్డలు ముగ్గురు నా కోసం వస్తున్నట్టు కదా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్.
ఏడుకో జాడుకొస్తారు మామ కాడికి వస్తే చైన్ కాడికి వస్తారు, బట్టలు కాడికి వస్తే బట్టలు కాడికి వస్తారు, కూరగాయలకు వస్తే కూరగాయలకు వస్తారు. చెప్పి చెప్తా నాకు కొడుకు తమాషా అవుతున్నావురా, వాళ్ళు వచ్చింది నాకు వస్తున్నాం రా. ఏ నేను బోర్కాలు తాళం చేస్తే వాళ్ళు వచ్చి అబ్బా ఏం అందగాడు, ఏం బాడీ, ఎట్టున్నాడు ఈ అమ్మ, అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావా నాకు ఇంత అందము, ఈ అందంలో ఈయన కానీ కొంచెం ఇచ్చిన అయిపోతున్నాయి కదా. నీ అందమో నా అందమో కానీ అలా వెళ్ళిపోతాం మామ, కొంచెం లైన్లోనే పడతారు వాళ్ళు. అరే నేను ముంగల పోతా, నువ్వు అసిస్టెంట్ ఇంకా రాను మామ, నేనే ముంగలు పోతా, నువ్వే ఇంకా. సరే పారా. సరిపోయారు ఇద్దరు. ఎండ తీస్తే మా చేతులు ఇరుగుతాయి మంచి తరగుండా. ఎండ అన్నే ఉండదు, దాన పోయలేడు, ఏం మంచిడు మెల్లగుంజురై మంచిగా మనబోయా. మళ్ళీ వరం ఇది వామంతా పడ్డదాకా ఇబ్బంది అవుతుంది. నాయనా అమ్మా కట్టేసిన ఆవులు ఈ అమ్మ కాడ బోర్ లేదే మనది, ఆ బోర్ కాడ పోయి బర్రెలు కట్టేసిన ఆవులు అన్ని కట్టేసి వచ్చింది. నీ కట్టేసుకున్నా మనబోయా. మీ నాయన దాన కలిపినట్టుండడు, నిన్న పెట్టలేడేమో గబ్బు వాసన కొడుతున్నా, పిది వాసన. పొద్దుగాల నేను తాపినాక మళ్ళీ కలిపి పెట్టినామా, సాయంత్రం మనం పాలు విండేటప్పుడు మళ్ళీ ఇట్లా తాపుతాం కదా దానని. ఇప్పుడు కలిపి పెడతారు బిడ్డ దాన. కాదమ్మా 4-5 గంటలు నానితే పాలు మనకి ఎక్కువ వస్తావే. ఏమి ఎక్కువ వస్తాయి ఏమరయ్యా. 3 ఏళ్ల నుంచి ఆ పెంట కుప్పను దొవ్వుతలేరు, ఆ చేనులో పోస్తలేరు, అది ఆన్నే ఉండదు. మరి ఆడి వస్తున్నాయా మొగ వస్తున్నాయా ఇంత పెంట దక్కనిస్తలేరు. ఏం కావాలి కాస్తారు బిడ్డ మీరు చేను కాడు. అమ్మా నీ దొడ్డికాడికి ఎవరైనా వస్తారా, అంత ధైర్యం చేస్తారా ఈ ఉడితేల వాళ్ళందరూ? అమ్మ నిన్న చూడగానే అంత దూరం పోతారు వాళ్ళు. మరి ఏది పెంట ఏది 3 ఏళ్ళ పెంట గాది ఆ పెంట గింతనే వేస్తున్నాయి, అంతనే ఆడపోయి వేస్తున్నాము. అయ్యా నువ్వు పచ్చిగడ్డి వేస్తున్నావు, ఒట్టిగడ్డి వేస్తున్నావు, దానాలు పెడుతున్నావు. 1 ఆవ 2 ఆవులు అన్ని 12-14 అయినాయి, పిల్లలతో 20 అయినాయి. ఏం మంత్రం ఇది తీసుకో తీసుకుంటులే అది తీసుకొని పో. నేను వీకిపిస్తా గడ్డి. నువ్వు తీస్తావా గడ్డి? నేను తీసపో అయ్యా. చేస్తావు లజ్జిపిరాలు పెట్టుకొని పంచాయతీ కానీ పాడుకోవాలి. ఎందుకు కానీ తిన్నాయేమో కాన్పులో మనవే. నా కాన్పే పాప కాన్పు ఆ తల్లి పెద్ద కాకపోతే ఎత్తుకోపోరా. పోతున్నాలే ఎందుకు అరుస్తున్నావు? కూర్చున్న దాని కుట్టిది ఆకట అయిందంట. దాన్నే బరువు పాడుకోవు. ఏం చేస్తావు ఒకదాని శాతగాని దాన్ని. ఆదివారం రానియరు, సోమవారం కానియరు, శుక్రవారం కానియరు. వాళ్ళ ఇళ్ళలో దీపాలు పెట్టుకొని ఇంకా నా దీపాంతాలు నెత్తుకొని పోతాయి దుడకలు. ఏరికి చల్లుకోవాలి. ఏందే బాగి ఇంత పెద్ద పెంట కుప్ప మీద రవ్వంత పెండ కూడా లేదు, గిన్ని బర్రెలు ఉన్నట్టున్నాయి కానీ ఒక్క కడి కూడా లేదు పెంట కడి. ఏరు వేసుకొని పోదామా? इसलिए मैं बोला आप लोग सबको मेरे घर के पास आ जाओ, मैं खुद पेड़ा देता हूँ। ओके बोला आप लोग मेरी बात सुनने तैयार नहीं है अम्मा. సరే దూరం నేనేమన్నా, నేను పొద్దుగా రాండే మా ఇంటికాడ నేనే ఇస్తాను నా పేడ. నా మాట అర్థం తీసుకున్నారా మీరు? అసలు కుళ్ళు నా మీద. గంప పట్టుకొని పేడకు. అయ్యో తోటి ఆడలు ముసురు ఇంకా ఆడది రాదా? అండి ఏరండి. అబ్బా నేను వచ్చింది పెండ కోసం కాదే, పిడకల కోసం. ఈ పిడక చూడు ఎంత బాగా ఎండింది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బాగా అది పిడక కాదే, పిల్లలు ఎరిన గొద్దేలది. దాని చూసి నువ్వు దాడుతున్నావు ఏంది అమ్మ నువ్వు? గొద్ద ముట్టుకుంటూ పాడయి. ఈ దొరికిన పిడకలన్నా మంచిగా ఉన్నాయో లేదు. అది పిడకలు కావే, అది నేను ఏరిన గొద్దేలవి ఇంట్లో మనవే. అవును మందం నిజంగానే అయ్యి నువ్వేసిన గొద్దలేనా? కాదు దాన్ని జోక్ చేసిన నేను నవ్వుకుంటా. అది పొద్దుగాల నాకోసం అందగాళ్ళు వస్తే తిడతా, అది వచ్చిన మొగోళ్ళని ఇద్దేపిస్తా. అది వేస్ట్ ముఖం దానా నీ కర్ర ముఖంలో చెప్పి అబద్ధాలు చెప్తారు నాకని. నేను ఇంత పెండ ఇంత పీడకలు తీసుకొని పోదామంటే అయ్యో ఎవరు తీసుకోపోతున్నారు? మంది గొద్దలు తీసుకో. వేస్ట్ ముఖంలో చెప్పు గాని. నన్ను వేస్ట్ ముఖం అంటే నువ్వే వేస్ట్ ముఖం దాని. అన్న అవధాలు ఎందుకు చెప్పినవే? ఇట్లా చేసి ఇప్పుడు నేను వేస్తాను నీకు గొద్దలు కోపడితే. కాదు మనం ప్రాణ స్నేహితులం కదా, మనం ముగ్గురు కలిసి ఒక్క సెక్సీ హాట్ అండ్ సెక్సీ జమ్ బాడీ బిల్డర్ ని మగవాడిని పెళ్లి తీసుకుంటే బాగుంటది కదా. సిగ్గు లేదు నీకు? సిగ్గు తప్పింది. నువ్వు వచ్చింది అయ్యో మా అమ్మ తిడుతుంది. మా అమ్మకి చెప్పకుండా వచ్చినా నేను. సిగ్గు తప్పింది. వీళ్ళంతా నాన్న చిట్టబట్టే కదా. హుషారం లేదు నీకు. పెళ్లి లేకపోతే నిద్ర వస్తలేదు అవే నీకు. ఏం చేయమంటావి? నాకు రాత్రి 12 అయినా నిద్ర వస్తుంది తెలుసా. 6 బిందెలు నీళ్ళు వేసుకుంటున్నా నేను. తెల్లారు గారు మబ్బుల్లోనే 4 బిందెలు నీళ్ళు వేసుకుంటున్నా. రాత్రి నిద్ర పడతలేదు, పగలు నిద్ర పడతలేదు.
పుట్టిన పిల్లగాడి నుంచి మూలపడ్డ మొగడు అంక నా మీదనే ఉంది అందరి కన్ను. ఎందుకు ఈ దేవుడు ఇంత అందం ఇచ్చాడు? పచ్చ చెట్టు కింద ఉండి చెప్తున్నాను. నా బాధ నీకేం తెలుసు? రాత్రి నిద్ర పట్టకపోతే పగలు పట్టకపోతే మిట్ట మధ్యాహ్నం పండుకో అడ్డంగా. మీకు కూడా పెళ్లి ఈడు వస్తే తెలుస్తుండే, నాకంటే పెళ్లి ఈడు వచ్చింది. నా మూల పడితే మంచిగా ఉండదు. బెడ్ కాడ డ్రమ్ము పెట్టుకో, డ్రమ్ములో కూర్చో తెల్లందాక అన్నాడు. వావ్, ఎంత నైస్ ఉంది అమ్మ పెండ. గడ్డిలో ఉన్న ఒక పెండ. ఇదంతా సరిగ్గా లేదు. నువ్వేం చేస్తావు? అక్క అక్క గుడ్ మార్నింగ్ అక్క. ఎక్కడ వచ్చిండ్రే? పెండ కంపలో తీసుకుపోయి పెంటలు అయితే మమ్మీ ఎత్తుతున్నాం అక్క. మీ అయ్యదా దొడ్డి నీ అమ్మదా దొడ్డి? అవుతుంది కదా అక్క. నాకు తిప్పలు అవుతుంది అంట అని గంప తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి వచ్చి నా పెండ తీసి ఊళ్ళకెంచి కాదక్క, మామిడి పండ్ల కానీ వచ్చినాము, ఇట్లకెంచి వచ్చినాం అక్క. పెండు ఉందాగో మాధవి నేను అయ్యో దొరికిరు కదా. ఆ లడ్డు కానీ ఇంకో లడ్డు కానీ కొడితే బాగుంది. బక్కదాన గంప తీసుకో. ఏయ్ లడ్డు గంప తీసుకోవే లడ్డు. వచ్చినాం అక్క. ఎందుకంటే కరండి మీరు కరండి రే భాగ్యమ్మ. యాడికి వచ్చినవే? మామిడి పండ్లకు వచ్చినాక మామిడి పండ్లకు వస్తే ఆడ పెండు ఉన్నది. అయ్యో అక్క ఒక్కటి చేస్తుందా అని మేము ముగ్గురం హెల్ప్ చేస్తున్నాం అక్క. నీకు హెల్ప్ చేయనీకి వచ్చిండ్రా? ఎడల్పు చేయనీకి వచ్చిండ్రే? పెండ మీ అయ్యదా జాగ లేదక్క. నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వు మనలోనే పట్టుకొని ఏదో దొంగలాగా వేస్తున్నావు. అమ్మో ఏది ఇస్తున్నా నిన్ను? కాదు బక్కదా, నువ్వెందుకు వచ్చినవే? ఏంటక్క ఏదో పాపం ముసల్లానికి నడుములు పోతాయి అని అదంతా ఊకి పెంట మీద పోద్దామని వచ్చిన పెంట అంతా. ఏయ్ నా ఎగ్గిన పుట్టినారా మీరు? నాకు పని చేయనికే. ఏయ్ లడ్డుదానా నువ్వెందుకు వచ్చినవే? గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే ఏంటి? ఐ డూ యూ హెల్ప్. ఎందుకు వచ్చినవే? హెల్ప్ చేయడానికి. హెల్ప్ కాదు, హెల్ప్ చేస్తున్నా. కడి ఉండనిస్తలే రే ఉడిచారా ఊళ్ళా? ఈయనే ఉండాలి, ఇది ఒక్కటే తొట్టి ఉండాలి ఊళ్ళా. దూళ్ళు తెచ్చుకొని నడుపుకోవాలి, ఏరికి చల్లుకోవాలి. పొద్దుగాల లేస్తే గంపలు పట్టుకొని మబ్బుల మేము పాలు వినడానికి రాకముందే అవేంటి బకెట్లు పట్టుకొని గంపలు పట్టుకొని వచ్చి నెత్తల మీద పెట్టుకొని పోతారు. మంది చేనుల కాడికి వచ్చిస్తారు. పెండి ఎత్తుకోపనికి సిగిసారం లేదు. నేను పెండ కోసం రాలేక. మరి ఎందుకు వచ్చినావు? ఏమో నా క్లాస్మేట్స్ పోతుంటే వచ్చిన, నేను రమ్మంటే వచ్చిన తోడు నీడా. నేను చల్లుకోవాలంటే నేను చల్లుకుంటా. ఓ రామ 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 వాయమ్మో. ఊళ్ళో 4 ఏళ్ళు అవుతున్నది పెంట ఇంత దొవ్వలేదు, ఆ ఎరువు చల్లలే. ఆ పెంట ఇంకా లోపలికే పోతున్నది. పిడకలేరుకొని పోతాయి, పెండ తీసుకొని పోతాయి. ఆవులను బర్రని గిట్ల కడి కింది ఏరుగా నీయే అమ్మ. మంచులా గాడిది చెప్పకు. దొంగ చేతులారా పట్టుకున్నావు. ఏ పెండ ఏది వేసుకురా పోతుంటే ఏదో పోని మా అక్క ముసలి అక్క ఎక్కువ దగ్గర నిలిచిన కేసు పెడతా నీ మీద. పగలు పెట్టి నీకన్నా తెలివి ఉండదా? అక్క మేము వేసుకోవానికి రాలేమా? ఏ మంది గొద్దెలు వేసుకోపని నాకెందుకు తాగుతావే? నా మౌనిగా వేసుకున్నావా? నా మౌని ఉంచుకున్నావా? నా చేను నువ్వు ఎవరు ఎవడో నీకే అమ్మో మొగలాడితే అమ్మో నగి నన్నారు చిల్లాల్చి అన్నాడు. ఏ మొగల పడుతున్నదే? ఎవరిని వేసుకపోతావే? ఓ పిల్లగా రారా నువ్వు కర్రా. ఏ రండి బండి అంటే నాడు రెండు జడలు ఒక తానేసి కట్టి బక్కదాని కొట్టే గిల్లడదాని కొట్టేకి అచ్చ నాలకనే రడ్డులాగా ఈ బాడకవి చేసింది. ఏయ్ ఇంకొకసారి వస్తారా? నేను గ్రామ పంచాయతీ కాడ మీ జడలు ఒకతానేసి కట్టి పోలీస్ స్టేషన్ పట్టిస్తా బిడ్డ. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? మందిలో అని చెప్పి అడ్డలాంటి మింగుతుంది, బొంగు పోతుంది మరి. అవునా? కాదే ఒక మాట, నీ చేను కాడ ఆవులుండయి, బలరుండయి, పోయి వేసుకొచ్చుకుంటే పోతా. అది మంది ఎరు కూడా తీసుకొని పోయి నీ చేనులో కలుపుకుంటే మంచిగా ఉంటుంది. అది మేము వేసుకుని చూసినావా? పనికి కడికి కాదు ఊకిసాలు నీకు వేసుకున్నావా నువ్వు? మరి ఎందుకు నా తాను ఎందుకు ఊకిసాలుతావు నువ్వు? అయ్యో పాపం నేను ఎవరిని నా అయ్యో పాపం అని నీకే నేను నా త్వరగా ఊసిపడ్డారు. నేను చెప్తాను
చెప్పే ఏం చెప్పు? నేను చెప్తున్నా ఈ అల్ల మిమ్మల్ని ఇడిచి పెడితే ఉడితేల ఉల్లి అందరికి ఇదే లాడైతుంది. మిమ్మల్ని మాత్రం గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ పెట్టి మీ జుట్లు కొట్టించి సున్నమనామాలు దిద్ది గాడి మీద దిప్పుతా బిడ్డలు. పెట్టించబా ఇంత పేండ కోసము అంత శిక్ష అనుభవిస్తా మాతోడు. పెండ కోసం అటు పెండ. మా అమ్మకి తెస్తుంది ఇక. ఏందమ్మా లేకపోతే ₹1,00,000 దండగా కట్టు. కాదే మొగోళ్ళలాగా నా ముడి మీద ఎక్కి నా ముడి వలగొడుతీ నా ఏపీ వలగొడుతీవి ఏం చేస్తావు చెప్పు. అలా ఇజ్జత్ పోతాం, అది ఇజ్జత్ ఏం పోగొట్టమ్మా. నువ్వు ఏ పని చేయమంటే చేస్తావు. మరి నేను చెప్పిన పని చేయాలి. చేస్తామే ఎప్పటి నుంచి నేను చేస్తాంపా. ఇగో, దీన్ని తీసుకొని పోయి ఆ లోపల పెండ దీపి దీన్ని తీసుకొని పోతేనే ఆ దొడ్డి మొత్తం ఉడిపిస్తా. పోయి ఉడిపిన్నాడు. మనం పోందా నాడు ఏ సన్ని ఈ లడ్డు దాన్ని తీసుకొని పోయి ఆడ పెండ దీపిపో. పెండ దీపిపో. నడు నడు. ఏయ్ పిల్లల మీద నువ్వేం పని చేస్తావే? నాకు ఏ పని చేత కదా. మంది తాన పెండ ఎత్తుకపోయినకి శాతం అవుతుంది. దొంగల పెద్ద అమ్మలేక దొంగలకు సర్ది కట్టే ముద్ద అమ్మలేక బాగానే ఉండదు. వెనకపోయిన ఎనిగిలేక ఈ గడ్డి గుంజా నువ్వు. ఏయ్ అమ్మా పెండకు వచ్చేటప్పుడు తెలియదు. ఆ దురద పెడుతుందంట. నడు గడి గుంజు నువ్వు. ఏ పని చెప్పి కొడుకుల మొత్తం పని చెప్పి మళ్ళీ ఒకసారి పెండకు రావచ్చు. ఈ పెండ నా సాగుకు వచ్చినట్టుంది అనవసరంగా. ఈ లడ్డు దాని మాటలేని ఈడికి వచ్చిన అదేదో నా శెలక కాడికే పోయి 2 కళ్ళు వేసుకొచ్చుకుంటే మంచిగా ఉండేది. ఇలా మాటలిని గుంజుతానగా నా వస్తలేదక్క. నేనేం చెయ్యా. నేను ఒక మాట చెప్తాను నీకు. నేను పెండ ఏమి ఇస్తాను కానీ నీకు చాక్లెట్లు, బిస్కెట్, ఐస్ క్రీమ్ అన్నీ ఇప్పిస్తా. సరేనా? నేను ఏమి ఎత్తాను పెండ, నువ్వు ఎత్తుకో. ఎత్తు. मुसीबत अम्मा धूप में वधु రాజేష్ ఇప్పుడు ఇదంతా దొడ్డు కాల. నేను భాగ్య నా లడ్డు భాగ్య నేను ఉండగా నువ్వు పని చేస్తావా? నేను ఊడ్స్తాకో పెండ తీస్తా, అన్ని ఊడుస్తా, ఎత్తుతా. నువ్వు మటసం కాళ్ళని కలుసుకొని కూసో. ఇక్కడి కూసో. భాగ్య ఏం చేసినావు ఇంటికాడ వంట? చింతకాయ చట్నీ చేసిన రాజేష్. తీయగుందా పుల్లగుందా? నువ్వు చేస్తే పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఏం పని చేయడానికి వచ్చినా కూర్చోనికి వచ్చినా? నువ్వు చేస్తున్నా. గట్టిగా ఊడ్చు, మొత్తం ఊడ్చు. ఆ పెండది తీస్తున్నాగా మరి. సరే ఏం నువ్వు అమ్మో మేము ఎవరు లేని టైంలో చూసి వచ్చి నువ్వు పెండ కాడలు ఆవులు పాలు కూడా వెనుకపోతారు. మీరు తమాషాలు చేస్తున్నారు అమ్మ మీరు. అబ్బో మళ్ళీ ఇంకోసారి వస్తారా చెప్తా మీ సంగతి. సరిగా ఊడుస్తున్నాగా రాజేష్. అరే గడ్డి పొరకలు అట్లే ఉన్నాయి. గట్లే వస్తావు నాకు ఊడవడానికి. గట్లా వస్తే ఎట్లా ఊడుస్తావు? పెండ తీసుకపోతే సైన్ తింటా పెండ. ఇగో ఇట్లా మంచిగా నీట్ గా ఊడ్చుకోవాలా. చూడు అవతల పక్క ఎట్లా ఊడ్చినావు? ఇట్లే వస్తావు రాజేష్. ఏమొస్తుందో ఏమో మేము అనవసరంగా పంపించింది. మన మందంగా దొరుకొచ్చుకునేది ఉంటే అట్లే ఊడుస్తావా? ఎంతసేపు ఊడుస్తావు? మంచిగా ఎత్తాలే. ఎత్తినా కదా. ఆ పెండ కాడ ఎవరు తీస్తాడు మరి? తీసా. ఎప్పుడు తీసివి? ఇప్పుడే. యాది మళ్ళీ వేసింది. ఇది పో, ఆ లాస్ట్ వేసింది పో.